అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'మిస్టర్ శాడిస్ట్' 17వ భాగం రచయిత పున్నాగవల్లి గారు. చిచ్చి! నేనింత ఆకడమేంటి? నా దరిద్రం కాకపోతే అంటూ కోమలి మోచేతిని విడిచిపెట్టాడు అంతర్. అంతలా అసహ్యపడేలా నేనేం చేశానండి? అంది కళ్ళల్లో నీళ్లతో కోమలి. అంతర్ ఏదో మాట్లాడదాం అనుకునే లోపే అత్తయ్య భోజనానికి పిలుస్తున్నారంటూ సడన్‌గా తలుపు తెరిచింది గీతిక. దాంతో ఆ డోర్ తగిలి అంతర్ కోమలి మీద పడ్డాడు. అంతర్ బరువుని బ్యాలెన్స్ చేయలేక ఒక్కసారిగా కోమలి మంచం మీద పడింది. కోమలిపై అంతర్ పడ్డాడు. ఆ దృశ్యాన్ని చూసిన గీతిక చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనుకోకుండా కోమలి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసిన అంతర్, ఎంత అందంగా స్వచ్ఛంగా ఉన్నాయి ఈమె కళ్ళు అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు. కానీ అంతలోనే తేరుకుంటూ ఛీ! ఈ గీతికకసలు బుద్ధి లేదని అంటూ కోమలి మీద నుండి లేచాడంతర్. కోమలి కూడా మంచం మీద నుండి లేచి తన డ్రెస్‌ని కాస్త సర్దుకుంది. అంతలో అంతర్‌కి ఫోన్ కాల్ రావడంతో ఫోన్ కాల్‌ని అటెండ్ చేసి నడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్లి ఆ ఫోన్ మాట్లాడుతున్నాడంతర్. ఇదే సరైన అవకాశం అన్నట్టుగా అక్కడి నుంచి వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి 2 నిమిషాలలో సింపుల్‌గా రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోయింది కోమలి. ఫోన్ మాట్లాడి గదిలోకొచ్చిన అంతర్, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నెంబర్ 9009649941. గదిలో కోమలి లేకపోవడం గమనించి టక్కులాడి కిందకు వెళ్ళిపోయినట్టుంది. దాన్ని చూస్తుంటేనే ఒళ్ళు సలసల మరిగిపోతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఎందుకో ఆమె కళ్ళు చూస్తుంటే మాత్రం చూస్తూ ఉండాలనిపిస్తోంది అని అనుకుంటూ మళ్ళీ తనలో తనే చిచ్చి! ఎంత క్రూరత్వం మనసులో నింపుకున్నా ఆమె కళ్ళని నేను పొగడ్డమేంటి అని అనుకుంటూ అంతర్ కూడా వాష్‌రూమ్ వైపే అడుగులు వేశాడు. కిందకి వచ్చిన కోమలిని చూస్తూ రామ్మా కోమలి, వాడికన్నా నువ్వే బెటర్. త్వరగా వచ్చావు. రా భోజనం వడ్డిస్తాను నీకు అని అంది దేవయాని. వద్దత్తయ్య, వారు వచ్చాకే తింటానంది కోమలి. సరే నీ ఇష్టం అని అంటూ కోమలి చేతిని పట్టుకుని డైనింగ్ చైర్‌లో కూర్చోబెడుతూ అమ్మా కోమలి, నేనిలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. మీ అమ్మగారు మంచిగా ఉండుంటే నిన్ను బహుశా ఇలాగే అడిగుండేదేమో. మీ అమ్మ అనే అనుకుని అడుగుతున్నాను. వాడు నువ్వు సఖ్యతగానే ఉన్నారు కదూ అని అంది దేవయాని. ఆ అనుకోని ప్రసంగానికి ఒక క్షణం తటపటాయించి ఏం సమాధానం చెప్పాలా అని దిక్కులు చూస్తూ ఆలోచిస్తోంది కోమలి. ఏమ్మా మాట్లాడవేంటి అని అడిగింది దేవయాని. ఎందుకత్తయ్య మీకా అనుమానం వచ్చింది అని అడిగింది కోమలి. ఛ! అనుమానమేమీ లేదమ్మా. ఊరికే అడిగాను. వాడేమో నీతో అంత ప్రేమగా ఉంటాడు. నువ్వేమో అంటీ ముట్టనట్టుగా ఉన్నట్టుగా నాకనిపిస్తూ ఉంటుంది. ఏమీ అనుకోకు, నాకలా అనిపించింది. అందుకే అడుగుతున్నానంది దేవయాని. ఆ మాటకు ఒక క్షణం తడబడి అయ్యో అత్తయ్య, అలా ఏం అనుకోకండి. మేమిద్దరం సంతోషంగానే ఉన్నాము. కాకపోతే మొదటి నుండి నేను ఎవరితోనూ అంత త్వరగా కలవలేను. మాట్లాడడానికి కూడా కాస్త మొహమాటంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ తత్వం వల్ల వారితో సన్నిహితంగా మాట్లాడలేకపోతున్నాను. అంతేకాని మా మధ్య ఏ గొడవలు, ఎలాంటి అపోహలు లేవు అని అంది కోమలి. పోనీలేమ్మా, ఆ మాట అన్నావు. నాకెంత సంతోషంగా ఉంది. మరొక మాట మామయ్య గారికి పెద్ద వయసు అయిపోయింది కాబట్టి ఏదో మనసు ఉండబట్టలేక ఏదో ఒకటి అంటూ ఉంటారు. నువ్వేమీ మనసులో పెట్టుకోకంది దేవయాని. అలా ఏమీ లేదత్తయ్యా. మా తాతగారున్నా కూడా బహుశా ఇలానే మాట్లాడేవారేమో. నేను తాతయ్య గారి మాటలనేవి కూడా తప్పుగా అర్థం చేసుకోవడం లేదంది కోమలి. కోమలిని దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ, నా బంగారమే నువ్వు. నీ మంచి మనసుకి ఆ భగవంతుడు ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాడు అని అంది దేవయాని. వీళ్ళిద్దరి సంభాషణ మెట్ల మీద నుంచే విన్న అంతర్ అప్పుడే అక్కడికి వస్తున్నట్టుగా పెద్దగా శబ్దం చేస్తూ మెట్లు దిగుతూ, "అత్తాకోడళ్ళ మంత్రాలయ్యాయా?" అంటూ కిందకొచ్చాడు. "మాకు మంత్రాలేవీ లేవు. నువ్వే ఆడపిల్లలాగా 2 గంటల నుండి తయారవుతున్నావు. కోమలికి ఎంత ఆకలిగా ఉంటుందో గుర్తుండదా ఏంట్రా నీకు?" అని అంటూ కోమలికి, అంతరికి భోజనం వడ్డించింది దేవయాని. "అయ్యో! నా ఆకలి సంగతి అయినా మర్చిపోతానేమో కానీ, మీ కోడలి ఆకలి సంగతి ఎలా మర్చిపోతానంటూ" డైనింగ్ టేబుల్‌పై ఉన్న డిషెస్ తీసి, "ఏం వెరైటీస్ వండావమ్మా ఈరోజు?" అన్నాడు అంతర్. "అన్నీ నీకిష్టమైనవే వండాను కానీ" ముందు నీకో మాట చెప్పాలని దేవయాని అక్కడ మరో చైర్‌లో కూర్చుంటూ ఏంటమ్మా అని అన్నాడు. అంతర్ భోజనం తినడం మొదలుపెడుతూ ఏమీ లేదురా, ఉదయం నీకు చెయ్యి కాలడం తర్వాత ఈ యాక్సిడెంట్ వీటన్నిటితో నా మనసు ఏమీ బాగోలేదు. రేపు మన ఇంట్లో హోమం చేయించాలనుకుంటున్నాను. నువ్వు కాస్త ఇంట్లో ఉండాలి అని అంది దేవయాని. అమ్మా!
ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళలేదు. రేపు కూడా నేను వెళ్ళకపోతే కంపెనీలన్నీ కూడా నా మీద దండెత్తుతాయి. దయచేసి అలాంటి ప్రోగ్రామ్స్‌ని నువ్వేమీ పెట్టకమ్మా ఇప్పుడప్పుడే అని అన్నాడు అంతర్. అలా అనొద్దురా! నా కోసం రేపు ఆ హోమం చూపిద్దాం అని అంది దేవయాని. ఒక వారం రోజులు నాకు టైం ఇవ్వమ్మా! ఆ తర్వాత కావాలంటే నీకు నచ్చిన హోమాన్ని చేపిద్దాము. రేపు మాత్రం ఎటువంటి పరిస్థితిలో అయినా నేను ఆఫీస్‌కి వెళ్ళాలన్నాడు అంతర్. అంతర్ మాటలతో దిగులుగా మొహం పెట్టింది దేవయాని. అది గమనించిన అంతర్, "అమ్మా! నువ్విలా డల్ అయిపోతే నేను చూడలేను. ప్లీజ్ నా పరిస్థితి కూడా అర్థం చేసుకో కాస్త" అన్నాడు అంతర్. "సరే ఎప్పుడు నేను అర్థం చేసుకోవడమే గానీ నువ్వు, మీ డ్యాడీ నన్నెప్పుడు అర్థం చేసుకోరు కదా!" అని అంది దేవయాని. "ఎందుకమ్మా అంత మాట అన్నావు? నీ అంతర్‌ని అసలు ఈరోజు నీతో ఆమ్లెట్ వేయించుకొని తినాలనుకున్నాను. ఆ మాటే మర్చిపోయాను. చూసావా?" అన్నాడు అంతర్ టాపిక్‌ని మారుస్తూ. "అయ్యో! నీకు ఆమ్లెట్ తినాలనుందా? ఎంతసేపు 5 నిమిషాల్లో వేసి తీసుకొచ్చేస్తానంటూ" గబగబా వంటగది వైపు అడుగులు వేసింది దేవయాని. వాళ్ళిద్దరి సంభాషణ వింటూ సైలెంట్‌గా భోజనం చేస్తున్న కోమలి వైపు చూశాడు అంతర్. కనీసం కోమలి తల పైకెత్తి కూడా చూడలేదు. డైనింగ్ టేబుల్‌పై ఉన్న సాల్ట్ డబ్బా తీసి ఒక స్పూన్ సాల్ట్‌ని కోమలి తింటున్న కర్రీలో వేశాడు అంతర్. దాంతో ఒక్కసారిగా విస్తుపోయి అంతర్ వైపే చూసింది కోమలి. "ఇప్పుడు తిను ఇంకా టేస్టీగా ఉంటుందన్నాడు అంతర్ వెటకారంగా. ఉప్పు మయంగా ఉన్న ఆ కర్రీని ఎలా తినాలో అర్థం కాలేదు కోమలికి. అంతలో ఆమ్లెట్ వేసుకున్న ప్లేట్‌తో అక్కడికి వచ్చింది దేవయాని. ఒక ఆమ్లెట్ కోమలికి, మరొక ఆమ్లెట్‌ని అంతర్‌కి వేసింది. అది చూసిన అంతర్ కోమలి ప్లేట్‌లో ఉన్న ఆమ్లెట్‌ని కూడా తీసుకుంటూ "నైట్ టైమ్ కోమలి ఎగ్ తినదమ్మా" అన్నాడు అంతర్. "ఏమ్మా కోమలి నైట్ టైమ్ ఎగ్ తినవా నువ్వు?" అని అడిగింది దేవయాని. నిజానికి కోమలి నైట్ టైమ్ కూడా ఎగ్ తింటుంది కానీ అంతర్ తినదు అని చెప్పిన తర్వాత ఇక తింటాను అని చెప్పలేకపోయింది కోమలి. దాంతో తినను అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది కోమలి. "అయ్యో! ఏమనుకోకమ్మా! నాకు తెలియక నీకు కూడా వేసుకొచ్చానది" దేవయాని. కోమలి ఆ ఉప్పుమయంలా ఉన్న కూర వైపే చూస్తూ ఉండిపోయింది. అది గమనించిన దేవయాని, "తినకుండా అలా ఉన్నావేంటమ్మా? తిను కర్రీలో సాల్ట్ సరిపోలేదా ఏంటి?" అని అడిగింది దేవయాని. కోమలి సమాధానం చెప్పే లోపలే, "అవునమ్మా చెప్దామని అనుకుంటున్నాను. అంతలోనే నువ్వే అడిగావు కర్రీలో సాల్ట్ సరిపోలేదు" అన్నాడు ఆ మాట విన్న కోమలి నిలువుగుడ్లు వేసింది. "అవునా మరి చెప్పవేంట్రా? చెప్తే వేస్తాను కదా!" అంటూ మరి కాస్త సాల్ట్ తీసి కోమలి తింటున్న కర్రీలో వేయబోయింది దేవయాని. దాంతో లేదత్తయ్య గారు నా ప్లేట్‌లో వేయకండి. నేను కాస్త సాల్ట్ తక్కువగానే తింటానంది కోమలి భయంగా. ఓహ్! అలానా? సర్లేమ్మా వీడి ప్లేట్‌లో వేస్తానంటూ అంతర్ తింటున్న కర్రీలో కాస్త లైట్‌గా సాల్ట్ వేసింది దేవయాని. ఇప్పుడు అంతర్ తింటున్న కర్రీలో కూడా ఉప్పు కసవయింది. నేను తీసుకున్న గొంతులో నేనే పడ్డట్లయింది. ఈ దొంగ మొహంది మాత్రం బాగానే తప్పించుకుంది. అనవసరంగా నా కర్రీలో కూడా సాల్ట్ ఎక్కువయ్యేలా చేసుకున్నాను అని తన మనసులో అనుకుంటూ, చేసేదేమీ లేక ఆ ఉప్పు కర్రీని తిన్నాడు అంతర్. కోమలి మాత్రం ఆ కూరని అస్సలు తినలేకపోతోంది. దాంతో అన్నంలో కూరని లైట్‌గా కలుపుకొని తిని లేచిపోదాం అనుకునే లోపే, "ఏంటి కోమలి కూర మొత్తం అలాగే వదిలేసావు? మా అమ్మ వంట నీకంతగా నచ్చలేదా ఏంటి?" అన్నాడు అంతర్ కోమలిని ఇరికిస్తూ. ఆ మాటకు దేవయాని కోమలి వైపే చూసింది. "అలా ఏం లేదత్తయ్య. మీ వంట చాలా బావుంది. కానీ నాకే కర్రీ కొంచెం ఎక్కువైంది అంతే" అని అంది కోమలి. కానీ తన వంట నచ్చలేదేమో అందుకే వదిలేసిందని అర్థం చేసుకుంది దేవయాని. దాంతో "పర్వాలేదమ్మా రేపటి నుండి ఇంకాస్త బాగా వంట చేస్తానులే" అంది దేవయాని. దేవయాని మొహం చిన్నబుచ్చుకోవడం గమనించిన కోమలి, "అయ్యో! అత్తయ్య మీరు బాధపడకండి" అంటూ బలవంతంగా ఆ ఉప్పుమయంలా ఉన్న ఆ కూరని తిన్నది కోమలి. అది గమనించిన అంతర్ మనసులోనే నవ్వుకొని అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. "కోమలి ఇలా రా" అని అంటూ వంటగదిలో తీసుకొని వెళ్లి పాల గ్లాస్‌ని చేతికి ఇచ్చి "వెళ్లి పడుకోండంది" దేవయాని. ఆ గదిలోకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది కోమలికి. ఏమంటారు అని భయపడుతూ గదిలోకి వెళ్ళింది కోమలి. గదిలో అంతర్ ల్యాప్‌టాప్‌లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. మౌనంగా పాల గ్లాస్ తీసుకొని వెళ్లి టేబుల్‌పై పెట్టింది కోమలి. "పెళ్లి కాకముందు నువ్వు జాబ్ చేశావనుకుంటా" అన్నాడు అంతర్ ల్యాప్‌టాప్ నుండి తల పైకెత్తకుండా. "హా" అంది కోమలి పొడిగా. "ఏం జాబ్?" అడిగాడు అంతర్. "ఇంటీరియర్ డెకరేషన్" అంది కోమలి. "మరి ఇప్పుడెందుకు మానేశావు?" అని అడిగాడు అంతర్. "మానలేదు లీవ్ పెట్టాను. ఒకవేళ మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే కంటిన్యూ చేస్తానంది కోమలి. "కంటిన్యూ చెయ్యి కానీ ఆ జాబ్ నా కంపెనీలో చెయ్యి" అన్నాడు అంతర్. ఈయనది మోడల్ ఏజెన్సీ. అక్కడ నాకేం పనుంటుంది అని మనసులో అనుకుంది కోమలి. "ఏంటి? ఏం మాట్లాడవేం?" అడిగాడు అంతర్. "నాకు మోడల్ ఏజెన్సీ పట్ల, అడ్వర్టైజింగ్ డిపార్ట్‌మెంట్ పట్ల అంత అవగాహన లేదు" అంది కోమలి. "అన్ని పనులు అవగాహనతోనే చేయడం లేదు కదా! నీకు నచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావుగా! అలాగే ఈ జాబ్ కూడా చెయ్యి" అని అన్నాడు అంతర్. కోమలి ఏమీ మాట్లాడలేదు. "ఇంకా ఏంటి ఆలోచిస్తూ ఉన్నావు?" అని అన్నాడు అంతర్. "అత్తయ్య, మావయ్య ఏమంటారో తెలియదు" అని అంది కోమలి.
అది నీ ప్రాబ్లమ్. వాళ్ళకి ఏం చెప్తావో, ఎలా నచ్చచెప్పుకుంటావో నాకనవసరం. నువ్వు రేపు నాతో పాటే ఆఫీస్‌కి వస్తున్నావు అంతే. థిస్ ఈజ్ ఫైనల్ అంటూ ల్యాప్‌టాప్‌ని క్లోజ్ చేసి మంచంపై ఉన్న బ్లాంకెట్ దిండు నేల మీదకి విసిరి లైట్ ఆఫ్ చేసి బోర్లా పడుకున్నాడు అంతర్. అంతర్ ప్రవర్తన కోమలి బాధపడుతున్నా, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండడం వల్ల మౌనంగా ఆ దిండు, బ్లాంకెట్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయింది కోమలి. ఉదయమే అంతర్ కన్నా ముందే లేచి బ్లాంకెట్, దిండు కబోర్డ్‌లో పెట్టి కాస్త ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్లి కాఫీ తయారు చేసి మొదటగా దేవయాని రూమ్‌కి వెళ్ళింది కోమలి. అత్తయ్య అని అంటూ చిన్నగా తలుపు తట్టింది కోమలి. కొద్ది సెకన్ల తర్వాత బయటకొచ్చిన దేవయాని కోమలిని చూసి, ఎందుకమ్మా నీకీ పనులన్నీ? నేను చూసుకుంటాను కదా! అయినా ఇంత త్వరగా నిద్ర లేవటం ఎందుకు? అంది దేవయాని. మెలకువ వచ్చేసింది అత్తయ్య అంటూ చిన్నగా అబద్ధమాడి 2 కాఫీ కప్పులు దేవయాని చేతికందించి, తాతయ్య గారికి అని అంటూ ఆగిపోయింది కోమలి. పర్వాలేదు వారి రూమ్‌కి వెళ్ళివ్వు. వారు ఎప్పుడో తెల్లవారుజామునే 4 గంటలకే లేవడం వారికలవాటు అని అంది దేవయాని. ఒక కాఫీ కప్పు తీసుకొని ముకుందరావు గది దగ్గరికి వెళ్ళింది కోమలి. చిన్నగా తలుపు తట్టింది. వెంటనే తలుపు తీశాడు ముకుందరావు. ఎదురుగా ఉన్న కోమలిని చూసి మొహాన్ని అదోలా పెట్టి చిటపటలాడిస్తూ మొహం తిప్పుకున్నాడు అతను. తాతయ్య గారు కాఫీ అని అంది. కోమలి ఆ ఈసడింపుని పట్టించుకోకుండా మౌనంగా కాఫీ కప్ అందుకున్నాడు ముకుందరావు. దాంతో చిన్నగా సంతోషపడుతూ కోమలి వెనుతిరిగిందో లేదో భళ్ళున కాఫీ కప్పు సౌండ్ అయింది. దాంతో వెనక్కి తిరిగి చూసింది కోమలి. ముకుందరావు చేతిలో ఉన్న కప్పు కింద పడిపోయింది. ఆ శబ్దానికి దేవయాని అక్కడికొచ్చి "ఏం జరిగింది మావయ్య?" అంటూ అడిగింది. చెయ్యి జారిపోయింది. "వెళ్లి మరో కాఫీ కప్పు తీసుకురా" అన్నాడు ముకుందరావు. "నేను తీసుకొస్తానుండండి తాతయ్య గారు" అంటూ అక్కడి నుండి వెళ్ళబోయింది కోమలి. దేవయాని "నేను చెప్పేది నీకే. వెళ్లి మరో కాఫీ కప్ తీసుకొని రా" అన్నాడు ముకుందరావు గంభీరంగా. దాంతో కోమలి బాధగా అక్కడి నుంచి వంటగదిలోకొచ్చేసింది. ఎంతగా ప్రయత్నిస్తున్నా సరే ఆమెకు దుఃఖం తెరలు తెరలుగా పొంగుకొస్తోంది. ఎందుకో తాతగారు తనని వేరు చేసి ఇలా చూస్తున్నారో అర్థం కాలేదామెకు. ఇక దామోదర్ విషయానికొస్తే అసలు తనతో ఇప్పటి వరకు కూడా మాట్లాడిందే లేదు. అంతలో భుజంపై ఎవరిదో చేయి పడినట్టుగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూసింది కోమలి చిరునవ్వుతో. దేవయాని క్షమించండత్తయ్య. నాకు సరిగ్గా కాఫీ చేయడం రాలేదనుకుంటా అని అంది కోమలి బాధగా. అయ్యో! అలా ఎప్పుడూ అనుకోకమ్మా. నువ్వు పెట్టిన కాఫీ నేను తాగాను కదా! చాలా బావుంది. పెద్ద వయసొచ్చింది కదా! వారు అంతే. నువ్వేం పట్టించుకోకు. నువ్వు మళ్ళీ కాఫీ పెట్టు. నేను తీసుకువెళ్ళి ఇస్తాను అంది దేవయాని. నేనా? అంటూ ఆశ్చర్యంగా దేవయాని వైపే చూసింది కోమలి. మరేం పర్వాలేదు. ఈరోజు మామయ్య గారు నీ చేతి కాఫీ తాగేలా నేను చేస్తాను. నువ్వు కాఫీ పెట్టు అంది దేవయాని. వద్దత్తయ్య గారు. నా చేతి కాఫీ తాగడం వారికి ఇష్టం లేదనుకుంటా. అలాంటప్పుడు వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అంది కోమలి. దీనిలో ఇబ్బంది పెట్టడం ఏముంది కోమలి? నీ పట్ల వారి సదభిప్రాయం కలిగే ఒక చిన్న అవకాశం ఇది అంతే. నువ్వు ముందు కాఫీ పెట్టు అంది దేవయాని. ఇక చేసేదేమీ లేక మళ్ళీ కాఫీ పెట్టింది కోమలి. ఆ కాఫీ తీసుకొని ముకుందరావు గది వైపుకి వెళ్ళింది దేవయాని. ఇప్పుడు ఏమంటారు అన్నట్టుగా వంటగదిలో నుంచే చూస్తూ ఉంది కోమలి. కాఫీ కప్ అందుకున్నాడు ముకుందరావు. ఏమ్మా న్యూస్ పేపర్ వచ్చిందా? అని అడిగాడు ముకుందరావు సావధానంగా. ఇంకా రాలేదు మావయ్య అని చెప్పింది దేవయాని. సరే నేను చూసుకుంటాలే గాని నువ్వు వెళ్లి నీ పని చూసుకో అన్నాడు ముకుందరావు. వెనుతిరగబోతున్న దేవయాని చూస్తూ పని భారం ఎక్కువగా పెంచుకోకు దేవయాని. ఇంటి నిండా పనివాళ్ళున్నారు కదా! వాళ్ళతో చేయించు. లేనిపోని హైరానా పడి ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకోకన్నాడు ముకుందరావు. అలాగే మావయ్య గారు అంటూ అక్కడి నుంచి వచ్చేసింది దేవయాని. అదంతా చూసిన కోమలి నాతో తప్ప మిగిలిన వారందరితో కూడా తాతయ్య గారు ఎంతో ప్రేమాభిమానాలతో, ఆప్యాయంగా ఉంటున్నారు కదా! మరి నేనేం తప్పు చేశాననుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది కోమలి. అంతలో అక్కడికొచ్చిన దేవయాని, "అవును, ఇంతకీ నువ్వు కాఫీ తాగావా?" అని అడిగింది. లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది కోమలి. "అయితే ఆగు, నీకు కాఫీ నేను తెస్తాను" అని అంటూ టీ పెట్టడం మొదలుపెట్టింది దేవయాని. అది గమనించిన కోమలి, "ఆల్రెడీ కాఫీ ఉందత్తయ్య. కాస్త వెచ్చబెడితే చాలంది" కోమలి. "ఆ కాఫీ అలా ఉండని. నీకు టీ తాగే అలవాటుంది కదా! టీయే పెడతానంది దేవయాని. "పర్వాలేదత్తయ్య. నేను కూడా కాఫీ తాగేస్తానులే" అంది కోమలి. "అలా ఎందుకు కోమలి? నీకు ఉదయమే టీ తాగడం అలవాటు కదా! అలాంటప్పుడు అడ్జస్ట్ అవ్వడం ఎందుకు?" అని అంటూ టీ పెట్టింది దేవయాని. "తాతయ్య గారు కాఫీ తాగారుగా అత్తయ్య" అని అడిగింది కోమలి. "బ్రహ్మాండంగా తాగారు. బావుందని నోటితో చెప్పలేదు కానీ, ఆయన మొహం చూస్తేనే అర్థమవుతోంది. ఆయనకు ఆ కాఫీ ఎంతగా నచ్చిందో" అని అంది దేవయాని. "తాతయ్య గారు నాతో ఎందుకు మరి అంత కోపంగా ఉన్నారు, కఠినంగా మాట్లాడుతున్నారని" తన మనసులోనే అనుకుంది కోమలి బాధగా. "సరే ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను గానీ, నువ్వు వెళ్లి స్నానం చేసిరా, పూజ చేసుకుందాం" అని అంది దేవయాని. సరే అని మౌనంగా తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది కోమలి.
కోమలి వచ్చేసరికి అంతర్ లేచి వర్కౌట్స్ చేస్తున్నాడు. సైలెంట్‌గా తన బట్టలు తీసుకొని వాష్‌రూమ్ వైపెళ్తున్న కోమలి వైపు చూస్తూ తిప్పుకుంటూ తిరగడమేనా? ఆఫీస్‌కొచ్చే ఉద్దేశ్యం ఏమైనా ఉందా? అన్నాడు అంతర్. ఇంకా అత్తయ్య గారిని అడగలేదండి అంది కోమలి. అమ్మని అడగటానికి ఇంకా ఎంత సమయం కావాలేంటి నీకు? ఒక 2, 3 సంవత్సరాల టైం సరిపోతుందా? అన్నాడు అంతర్ వర్కౌట్ చేస్తూనే. కోమలి ఏమీ సమాధానం చెప్పలేదు. అంతర్ వర్కౌట్ ఆపి కోమలి దగ్గరకొచ్చి ఏదో ఒకటి చెప్పి, "ఈ రోజుకి ఆఫీస్‌కి రావాల్సిన బాధ్యత నీదే" అని అంటూ కోమలిని ఒక్క తోపు తోసి తను వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు అంతర్. అనుకోని పరిణామానికి కింద పడిపోయి తనని తాను సంభాళించుకొని అంతర్ తీరుకి విస్తుపోతూనే తను ఉద్యోగం చేయటానికి దేవ్యాని ఎలా ఒప్పించాలా అని ఆలోచనలో పడింది కోమలి. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ టిఫిన్ చేస్తున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కానీ దేవయాని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. అది వింటున్నట్లుగా మౌనంగా టిఫిన్ చేస్తూ ఉంది కోమలి. ఇంతలో యథాలాపంగా అంతర్వైపు చూసిన కోమలికి "అమ్మా! నీ ఉద్యోగం గురించి అడుగు" అని అంటూ చిన్నగా సైగ చేస్తూ అంతర్ చెప్పడంతో అంతమంది కుటుంబ సభ్యుల మధ్య అత్తగారిని ఉద్యోగం సంగతి అడిగితే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోననుకుని కోమలి భయపడుతూ చిన్నగా "అత్తయ్య గారు నేను మిమ్మల్ని ఒకటి అడగాలి" అని అంది కోమలి. దాంతో అందరూ అటెన్షన్ కోమలి వైపుకి తిరిగింది. "ఏంటమ్మా చెప్పు" అంది దేవయాని. "మరేమీ లేదత్తయ్య. నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను" అంది కోమలి. అంతటి తప్ప మిగిలిన కుటుంబ సభ్యులు ఆ మాట విని విస్తుపోయారు. ముందుగా తేరుకున్న దేవయాని "ఉద్యోగం చేయవలసిన అవసరం నీకేముందమ్మా? హాయిగా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చెయ్యి" అని అంది దేవయాని. ఆ మాటకు కోమలి రియాక్ట్ అయ్యే లోపలే అవునమ్మా! నేను అదే చెప్తున్నాను. ఎందుకొచ్చిన ఉద్యోగాలు? బయటకు వెళ్లి ఉద్యోగం చేయటం అంటే మాటలా? హైరానా పడాలి. ఇంట్లో, బయట 2 బ్యాలెన్స్ చేసుకోగలగాలి. చెప్తుంటే వినదాయె. రాత్రి నుండి ఒకటే గొడవ ఉద్యోగం చేస్తానంటూ. నాకేమో అసలిష్టం లేదాయె. ఇక చేసేదేమీ లేక మా అమ్మనడుగు. ఇంట్లో వాళ్ళకి ఇబ్బందేమీ లేకపోతే నాకు ఏమీ ఇబ్బంది లేదు అన్నాను అన్నాడు అంతర్. అంతర్ మాటలు విన్న కోమలి ఒక క్షణం స్టన్నయింది. తాను ఉద్యోగం చేయవలసిందేనని పట్టుబట్టింది అంతరే. కానీ అందరి ముందుకు వచ్చేసరికి తనకి ఏమాత్రం ఇష్టం లేదు అన్నట్లుగా, తనే ఉద్యోగానికి వెళ్తాను అని అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు అంతర్. దేవయానికి ఏం చెప్పాలో అర్థం కాక మావగారి వైపు చూసింది కోమలి. ఇంట్లో ఏలుతుంది చాలదనా ఉద్యోగం పేరు చెప్పి ఊర్లో ఎళ్ళడానికి బయలుదేరుతున్నారు ఇంట్లో వాళ్ళు అన్నాడు ముకుందరావు. అదేంటి నాన్న అలా అంటారు? ఈ రోజుల్లో ఆడపిల్లలు, మగపిల్లలు అన్న తేడా లేకుండా అన్నింటినీ సమానంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు ఈనాటి ఆడపిల్లలు. అలాంటిది సరదాకి మన ఇంటి కోడలు ఉద్యోగం చేస్తే మాత్రం తప్పేముంది అంటూ కోమలి వైపుకు తిరిగి నీకిష్టమైతే అలాగే ఉద్యోగం చేసుకోమ్మా! మాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు అన్నాడు దామోదర్. కొడుకు మాటలు ఏమాత్రం రుచించలేదు ముకుందరావుకి. కానీ కొడుకునేమి అనలేక తింటున్న టిఫిన్ ప్లేట్‌లో చేతులు కడిగేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముకుందరావు. అది చూసిన కోమలి చాలా బాధపడింది. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే తప్ప కుటుంబం గడవదు అన్న పరిస్థితి లేదు కదా! మరలాంటప్పుడు నన్ను ఉద్యోగం చేయమని ఎందుకు అడగటం? కుటుంబ సభ్యులను ఎందుకిలా బాధ పెట్టడం? అంతర్ అని ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడతను? తన మనసులో అనుకుంది. కోమలి బాధపడుతూ. దామోదర్ సైలెంట్ అయిపోయాడు. దాంతో దేవయాని "నీకు అంతగా సరదాగా ఉంటే అలాగే ఉద్యోగం చేసుకోమ్మా! దాంట్లో ఏముంది? ఇక మావయ్య గారి సంగతంటావా? నిదానంగా వారికి నేను నచ్చచెప్తాను కదా! నువ్వు ఉద్యోగం చేసుకో" అని అంది దేవయాని. ఆ మాటతో కాస్త సంతోషపడుతూ హమ్మయ్య! పోనీలే ఇంట్లో వాళ్ళని ఒప్పించానని మనసులో అనుకుంది కోమలి. ఏంటమ్మా అదే అనుకుంటే నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు తను ఉద్యోగం చేసి మమ్మల్ని పోషించాలా ఏంటి? ఎందుకొచ్చిన ఉద్యోగాలన్నాడు అంతర్. అంతర్ ద్విపాత్రాభినయం చూసి కోమలి విస్తుపోతోంది. అబ్బా! నువ్వు ఊరుకోరా! అమ్మాయి ఉద్యోగం చేసుకుంటానంటే నీకొచ్చిన బాధేంటి? ఎలాగో పాత ఉద్యోగమే కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదులే అంది ఈ దేవయాని. ఆ మాటతో గతుక్కుమంది కోమలి. లేదత్తయ్య పాత ఉద్యోగం కాదు అంది కోమలి. అవునా? కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుతున్నావా ఏంటి? అడిగింది దేవయాని. హా! అంది కోమలి పొడిగా. ఓహ్! అలానా? ఏ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నావు? అడిగింది దేవయాని. కోమలికి సమాధానం దొరక్క అంతర్ వైపే చూసింది. అంతర్ మాత్రం ఇదేమీ పట్టనట్టుగా టిఫిన్ తినడంలో నిమగ్నమయ్యాడు. దాంతో ఏం చేయాలో తెలియక ఇంకా ఏ జాబ్‌లోనూ జాయిన్ అవ్వలేదత్తయ్య. ఇప్పుడు వెతుక్కోవాలి అని అంది కోమలి. అయినా ఉద్యోగం చేసేది ఖరారైనప్పుడు బయట ఎక్కడో చేయడం ఎందుకు? అంతర్ ఆఫీస్‌లోనే చెయ్యొచ్చు కదా! అని అంటూ అంతర్ వైపు తిరిగి ఏరా! నీ ఆఫీస్‌లోనే కోడలికి ఏదైనా ఉద్యోగం ఇవ్వొచ్చుగా అని అంది దేవయాని. నా ఆఫీస్‌లోనా? తన ఫీల్డ్ వేరు. నా ఫీల్డ్ వేరు. ఎలా ఉద్యోగం కుదురుతుందమ్మా? అన్నాడు అంతర్. కథ ఇంకా ఉంది. మరి అంతర్ కోమలిని పెడుతున్న టార్చర్‌కి
కోమలి ఎన్నాళ్ళని మౌనంగా భరిస్తుంది? అసలు అంతర్, ముకుందరావు కోమలి విషయంలో ఎందుకంత కఠినంగా ఉన్నారు? అంతర్ పెళ్లికి ముందు ప్రేమించాను అని చెప్పి ఇప్పుడెందుకింత టార్చర్ పెడుతున్నాడు? మరి మన శాడిస్ట్ బాబుకి అసలు కోమలి ఏం చేసింది? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.